18 ఇయర్స్ కి ఆ పాట రాశారు. ఆ పాట రాయడానికి రీజన్ ఏంటి? రాయడానికి ఏమైనా స్టోరీ రీజన్స్ ఉందా? అంటే లేదు అట్లానేం లేదు. పాట మీద ఇంట్రెస్ట్ అంతే. హ్మ్. పాట మీద ఇంట్రెస్ట్. ఆ పాటే ఎందుకు రాశారు? ఎందుకనంటే ఇంక రాయాలనిపించింది. హ్మ్. అంటే నాకు బావ మరదళ్ళ ఏమంటారు ఆ రిలేషన్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తది. హ్మ్. జనాలకి ఎట్లా అంటే ఆ రిలేషన్ గురించి చెప్తేనే తొందరగా ఎక్కేది. మన హ్మ్. పాత జానపదాలు కూడా ఎక్కువ బావ మరదళ్ళ మధ్యనే వచ్చేది అవును. కదా. నేను అట్లా వింటూ మనం కూడా ట్రై చేద్దాం, ఏముంది, హిట్ అయితే హిట్, లేకపోతే ఫట్ అయితే ఫట్, కానీ రాయాలి, హ్మ్. పాడాలి. అదే కాన్సెప్ట్ తోటి రాసిన, పాడిన, అందరి అభిమానుల దయ, మామయ్య దయ, హ్మ్. ఇప్పుడు మీ ఇక్కడి ముందు. దాకా వచ్చింది. ఉమ్, కానీ సూపర్ తెలుసా, అంటే వెంటనే సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు, ఆ సక్సెస్ ని అలా నిలబెట్టుకోవాలి. ఉమ్, తర్వాత వచ్చిన పాటలు ఇంకొక ఎత్తు. చెప్పాలి అంటే ఉమ్. మదన సుందరి ఏంటి అసలు, అన్ని మిలియన్స్ ఓపెన్ చేస్తే చాలు, మిలియన్స్ మీద మిలియన్స్ వ్యూస్. చూస్తుంటే మామిడి మౌనిక, ఎక్కడ చూసినా మౌనిక మౌనిక మౌనిక, జగిత్యాల సింగర్.